వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు డివిజన్స్లో సుమారు 8 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన స్థానిక ఎంపీ ఈటల రాజేందర్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ అజయ్ యాదవ్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కలవకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని భరోసానిచ్చారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, కొండాపూర్, మియాపూర్, పంజాగుట్టలో ఏకధాటిగా వర్షం పడింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక శివారు ప్రాంతాల్లో కూడా వెదర్ మారిపోయింది. తేలికపాటి చినుకులతో కూడిన వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా తాండూరులో డ్రోన్ల ద్వారా డిజిటల్ సర్వే చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న అమృత్ 2.0 డిజిటల్ సర్వే వికారాబాద్ జిల్లాలో శరవేగంగా కొనసాగుతోంది. రాబోయే 20 సంవత్సరాల వరకు ప్రాంతాల అభివృద్ధి కోసం డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నారు. డ్రోన్లతో డిజిటల్ సర్వే నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 20 మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. అందులో వికారాబాద్ జిల్లాలోని తాండూరు మున్సిపాలిటీలో తొలిసారిగా సర్వే చేపట్టారు. సర్వే ఆఫ్ ఇండియా టీం సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే ముఖ్యంగా పట్టణ విస్తీర్ణంతో పాటు ప్రభుత్వ అటవీ భూములు, నివాసాలు తదితర వాటిని గుర్తించి ఒక బేస్ మ్యాప్ ని సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి 2 గంటల్లోనే తడిసి ముద్దైంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ధాన్యం నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షపు నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం మొత్తం తడిసిపోవడంతో ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వారు కోరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు బీజేఎల్పీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ చేస్తూ రేవంత్ రెడ్డికి హాలిడే పీరియడ్ ముగిసిందన్నారు. త్వరలోనే సీఎం పోస్టు ఖాళీ కానుందని, సీఎం పదవికి ఆశావాహులు పోటీ పడుతున్నారని తెలిపారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ముమ్మర కసరత్తు చేస్తుందన్నారు. రేవంత్ కు రాహుల్ గాంధీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. మూసీ ప్రాజెక్టు వ్యయాన్ని 50,000 కోట్ల వ్యయాన్ని 1,50,000 కోట్ల రూపాయలకు పెంచారని ఆరోపించారు. ఇందులో భారీగా స్కామ్ జరగబోతోందని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని దూరం పెట్టిందన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారని, ఎదురు తిరుగుతున్నారని తెలిపారు. బయటకు చెప్పలేని వాళ్ల చెవులు కొరుక్కుంటున్నారని, కొందరు గ్రూపులు కడుతున్నారని, మరికొందరు ఏకపక్ష ధోరణిని వ్యతిరేకిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపమని అన్నారు. ప్రస్తుత పాలన ఫ్రమ్ ఢిల్లీ టు ఢిల్లీ, పవర్ టు ఢిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. హస్తం పార్టీ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యమని చెప్పారు. ప్రజల పక్షాన కొట్లాడటమే ప్రస్తుతం తమ ముందున్న బాధ్యత అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు చేయాల్సింది పాదయాత్ర కాదు, మోకాల యాత్ర చేయాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు ఒక్కటే అన్నారు. ఇద్దరు కలిసి అటు నుంచి ఇటు, ఒకరి నుంచి ఇంకొకరు పాదయాత్ర చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి చేతనైతే 6 గ్యారెంటీలపై పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్లోని ఉత్తి మాటలే, ఉత్తర్ కుమార ప్రగల్భాలే అని విమర్శించారు. దీపావళికి ముందే రాజకీయ బాంబు పేలుతుందన్నారు. కాంగ్రెస్ వల్ల రాజకీయ బాంబు మాత్రం తుస్సుమందన్నారు. పండుగ రోజున అందరి ఇళ్లలోనూ పటాకులు పేలినాయి అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. తెలంగాణలో త్వరలో పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఆయన మోకాల యాత్ర చేసినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని విమర్శించారు. 10 నెలల పాలనలోనే విసుగు చెందితే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మిమ్మల్ని ప్రజలు ఎలా భరించారంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారా అని మాట్లాడారు. కేటీఆర్ రాజకీయాల నుంచి వైదొలిగినా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. కేటీఆర్ వచ్చిందే అధికారం, డబ్బుల కోసమంటూ తీవ్రంగా విమర్శించారు. మహబూబ్ నగర్ లో రాజకీయాలు హిటాకాయ్. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా 19 మంది బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సోషల్ మీడియాలో పోలీసులు కేసులు పెట్టారని బీఆర్ఎస్ కార్యకర్త వరద భాస్కర్ పై మొదట పోలీసులు కేసు నమోదు చేశారు. వరద భాస్కర్ పై పోలీసులు దాడి చేశారని, ఇటీవల 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలతో కలిసి శ్రీనివాస్ గౌడ్ ధర్నా నిర్వహించారు. సే అప్పలనాయుడుతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాగ్వాదం జరిగింది. కాగా విధులకు ఆటంకం కల్పించారని శ్రీనివాస్ గౌడ్ సహా 19 మందిపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు. అయితే ఈ బహిరంగ విచారణలో తమను మాట్లాడనీయడం లేదని కౌశిక్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. కౌశిక్ రెడ్డిని మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, బీసీ కమిషన్ కాంగ్రెస్ కమిషన్లా తయారైందని ఆయన మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కమిషన్లు కోరినట్లుగా తెలిపారు. అభిప్రాయం చెప్పేందుకు బీఆర్ఎస్ తప్ప ఎవరూ రాలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. కొత్త కమిషన్ వేయాలని కోర్టు చెప్పినప్పటికీ ఈ బహిరంగ విచారణ ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు. యాదాద్రిలో నరసింహుడి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారి ఆలయం చుట్టూ భక్తులు సామూహిక గిరి ప్రదక్షిణ చేపట్టారు. భక్తి గీతాలు, భజనలు చేస్తూ గిరి ప్రదక్షిణలో 2000 మంది భజన బృందం సభ్యులు పాల్గొని గిరి ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో భాస్కర్ రావు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద జాతీయ రహదారిపై బీసీ గురుకుల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఆహారం సరిగ్గా ఉండటం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యార్థుల ఆందోళనతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే విద్యార్థుల కోసం డైట్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచినందుకు మంత్రులు, ఎంపీలు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి సీతక్క, ఎంపీలు మల్లురవి, చామల కిరణ్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, సంజయ్లు భేటీ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు హాస్టల్ డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచారని కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కుర్చీకి ఏమీ కాదని, ఆ కుర్చీని టచ్ చేసే వాళ్లు పుట్టలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో బీఆర్ఎస్ పార్టీ నేతల కల చెదిరిందని, లోక్సభ ఎన్నికలతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని అన్నారు. దీంతో కేసీఆర్ను ఫామ్ హౌస్కే పరిమితం చేసింది రేవంత్ రెడ్డినని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి బహుముఖ ఆటగాడని, ఏ ఆట ఆడినా విజయం సాధిస్తాడని ఎన్నో దఫాల్లో నిరూపించిన విషయాన్ని ప్రతిపక్ష నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయని హరీష్ రావు కలలు కంటున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. 2 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో పార్టీ బ్రతుకు ఏమైందో గుర్తుంచుకోవాలన్నారు. డిపాజిట్లు కూడా లేకుండా చిత్తుగా ఓడిన పార్టీని కాపాడుకోనంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. రాబోయే 2 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుంచి మాయమవుతుందన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాలలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అందించి పంపిన తర్వాత కూడా మళ్లీ అస్వస్థతకు గురయ్యారని పాఠశాల సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. రోజు కొంతమంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ తరుణంలో సిబ్బంది తీరుపై విద్యార్థి సంఘాల నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల సిబ్బందిని వివరాలు అడగ్గా ఒక్కోసారి ఒక్కో తీరుగా సమాధానం చెబుతున్నారు. దసరా సెలవుల్లో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి వచ్చే క్రమంలో తెచ్చుకున్న పిండి వంటలు తిని అస్వస్థతకు గురయ్యారని సిబ్బంది చెప్పినప్పటికీ ఒకేసారి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడమే కాకుండా రోజు కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో పిల్లలు, తల్లిదండ్రులు సైతం ఆందోళన చెందుతున్నారు. వికారాబాద్ మనపురం గోల్డ్ లోన్ బ్రాంచ్లో తన బంధువులు, స్నేహితుల పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించి లోన్ తీసుకున్నట్లుగా తన ఖాతాలోకి మేనేజర్ విశాల్ డబ్బు పంపించుకున్నాడు. మొత్తం 63 ప్యాకెట్లలోని గోల్డ్, దాదాపు 2,20,00,000 రూపాయల విలువైన గోల్డ్ను విశాల్ దొంగతనం చేశాడు. విశాల్ను అదుపులోకి తీసుకుని తన ఇంట్లో తనిఖీలు చేయగా 83 గ్రాముల బంగారం, 10 లక్షల నగదును స్వాధీనం చేసుకుని ప్రత్యేక టీం అదుపులోకి తీసుకుంది. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంటుందని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడు విశాల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 13 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు డిఆర్ఐ అధికారులు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు 13 ప్యాకెట్స్లో హైడ్రోపోనిక్ గంజాయి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జన్వాడ పార్టీలో అక్రమ మద్యం వినియోగించారనే కేసులో రాజ్పాకాల విచారణ ముగిసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్ స్టేషన్లో రాజ్పాకాలను పోలీసులు ప్రశ్నించారు. A2గా ఉన్న రాజ్పాకాల, A3గా ఉన్న నాగేశ్వరరెడ్డిని ఎక్సైజ్ పోలీసులు ప్రశ్నించారు. విచారణ సందర్భంగా 20 ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. మద్యం ఎక్కడ కొన్నారు, ఫామ్ హౌస్ కు ఏ విధంగా తీసుకొచ్చారు, ఎంత మద్యం తీసుకొచ్చారని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. పార్టీకి మద్యాన్ని చేరవేయడంలో ఎవరెవరి పాత్ర ఉంది, ఎక్కడెక్కడి నుంచి మద్యం సరఫరా చేశారనే ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. దీపావళి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో జోరుగా పేకాట సాగింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 116 కేసులు నమోదు కాక 11,47,240 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్ డివిజన్లో 53 కేసులు నమోదు చేసి 267 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 5,03,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్ డివిజన్లో 26 కేసులు నమోదు చేసి 138 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 2,85,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే బోధన్ డివిజన్లో 37 కేసుల్లో 192 మందిని అరెస్ట్ చేసి పట్టుబడిన వారి నుంచి 3,58,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ ప్రకటనలో తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లి మండలం డబ్బాపారెగూడ గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా బులాయి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మాలి కులస్తులు బులాయి దేవతను నెలకొల్పి 2 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బులాయి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. మహిళలు నృత్యాలు చేయడంతో గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. కాంగ్రెస్ పార్టీ మొత్తం తన చేతిలో ఉన్నట్లుగా బీజేపీ శాసనసభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిని మారుస్తారని రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తిరస్కరించినట్లుగా చెబుతున్న మహేశ్వర్ రెడ్డిని చూస్తే జాలేస్తుందన్నారు. మీడియాలో పాపులారిటీ కోసమే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. కేవలం 9 నెలల పాలనలో కుంభకోణాలు జరిగినట్లుగా మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే ముఖ్యమంత్రిపైన కేంద్ర విచారణ సంస్థలతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సైదాబాద్లో స్థాపించిన యాదవ్ సంఘం ప్రతి ఏటా సదర్ పండుగను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం యాదవ్లు దీపావళి మరుసటి రోజు సదర్ ఉత్సవాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా సైదాబాద్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో యాదవ్లు తమ దున్నలను పురవీధుల్లో ప్రదర్శించారు. ఈ ఉత్సవాలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. మహిళలు అన్ని వేళలా ఆత్మగౌరవంతో జీవించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. గ్యాస్ సిలిండర్కు కట్టిన డబ్బు 48 గంటల్లో రెఫర్ అయ్యేలా చూస్తామన్నారు. సిలిండర్కు డబ్బు కట్టే పని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. స్వయంగా సీఎం చంద్రబాబు మహిళా లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేశారు. అనంతరం స్వయంగా స్టవ్ వెలిగించి టీ చేసి తాగారు. అనంతపురం జిల్లాలో ఓ కర్పూర పరిశ్రమలో కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. సింగనమల మండలంలో లోలూరులోని కర్పూర పరిశ్రమలో రియాక్టర్ను శుభ్రపరుస్తున్న సమయంలో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి తలెత్తింది. దీంతో అక్కడ పనిచేస్తున్న 6 కూలీలు అస్వస్థతకు గురయ్యారు. కార్మికుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన కార్మికుల్లో కృష్ణ సోహెరాయ్, హర్నాథ్ బాబు, లక్ష్మీనారాయణ, నాగేంద్ర ప్రసాద్, ఓబులేసి ఉన్నట్లుగా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం కార్మికులు కోలుకుంటున్నట్లుగా అధికారులు తెలిపారు. పిఠాపురంలో కూటమి నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కూటమి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ కోసం జరిగిన విస్తృత స్థాయి భేటీలో జనసేన, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరుబత్తల రాజశేఖర్ కూటమి అభ్యర్థి అని జనసేన నేత కురుమల్ల రాంబాబు ప్రశ్నించాడు. రాజశేఖర్తో వచ్చిన ఎవరి మెడల్లోనూ 3 పార్టీల జెండాలు లేవని రాంబాబు అనడంతో కూటమి నేతల మధ్య గొడవ మొదలైంది. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దోచుకున్న ఆస్తులు కాపాడుకునేందుకే జగన్ తాపత్రయపడుతున్నాడని దుయ్యబట్టారు. వైసీపీ మునిగిపోయిన నావా అని ఒకరిద్దరు కూడా ఆ పార్టీలో మిగలడం కష్టమని ఎద్దేవా చేశారు. వాలంటీర్లు లేకుండా పింఛన్ల పంపిణీ సాధ్యం కాదన్న వైసీపీ నేతలు ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు. అధికారులు ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. అధికారులు నిర్లిప్తత వీడి పనిచేయాలన్నారు. ఏ అధికారి ఏ విధంగా పనిచేస్తున్నాడో డేటా ఉంటుందని చెప్పారు. అధికారుల పనితీరుపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. అధికారులు అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల ముందు ప్రజలిచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నట్లుగా చెప్పారు. త్వరలో పాయకరావుపేటలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తామని హోంమంత్రి తెలిపారు. కోనసీమ జిల్లా రాజోలులో జీతాల కోసం ప్రైవేట్ కాలేజీ అధ్యాపకులు రోడ్డెక్కారు. మలికిపురంలో ఎంవీఎన్, జేఎస్, ఆర్వీఆర్ కళాశాల యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకుంది. 4 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఎంవీఎన్, జేఎస్, ఆర్వీఆర్ కాలేజీ యాజమాన్యం లెక్చరర్స్ ని వేధిస్తోంది. 52 రోజులుగా జీతాల కోసం లెక్చరర్లు రిలే ఆమరణ దీక్షకు దిగారు. యాజమాన్యం నిరంకుశత్వానికి నిరసనగా 3 లెక్చరర్లు ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. యాజమాన్యంతో పలుమార్లు చర్చలు జరిపినా సమస్యలు కొలిక్కి రాలేదు. రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు లెక్చరర్స్ కి మద్దతు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు పలికారు.
ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు. నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు వెల్లంపల్లి, మల్లాది. ఇక ఇది పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగాన్ని అవమానించడమేనని, దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని 90 లక్షలు తీసుకుని మోసం చేశారని విజయవాడకు చెందిన మహిళ తాడేపల్లి పిఎస్లో ఫిర్యాదు చేసింది. డబ్బులు ఇవ్వాలని అడిగితే బెదిరించాడని వెల్లడించింది. గిరిజన శాఖలో పనిచేసే ఉపాధ్యాయులకి స్లో పాయిజన్ ద్వారా చంపేశారని, ఇప్పుడు నీకు అదే గతి పడుతుందని బెదిరిస్తున్నట్టుగా మహిళ తెలిపింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో దీపం 2 పథకాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ప్రజలతో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఏదైనా పని మీద నాయకుల దగ్గరికి ఎవరైనా వెళ్లే ముందు మండలంలో తహసీల్దార్ని కలవమన్నారు. అక్కడ పని అవ్వకపోతే డిఆర్ఓ ఆర్డీఓ దగ్గరకు వెళ్లమన్నారు. అక్కడ కూడా అవ్వకపోతే తనను కలవమని చెప్పారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. టీటీడీ పాలక మండలిలో మొత్తం 25 మంది సభ్యులను ఏర్పాటు చేశారు. తాజాగా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డికి పాలక మండలిలో చోటు దక్కింది. పాలక మండలిలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా దేవాదాయ శాఖ కార్యదర్శిని నియమించారు. తెలంగాణ నుంచి 5 మంది, కర్ణాటక నుంచి 3, తమిళనాడు నుంచి 2, గుజరాత్, మహారాష్ట్రలలో ఒక్కొక్కరి చొప్పున టీటీడీ పాలక మండలిలో అవకాశాన్ని కల్పించారు. విశాఖ జనసేన పార్టీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గోపాలపట్నం ఇందిరానగర్లోని జనసేన కార్యాలయంలో మంటలు చెలరేగాయి. భయంతో స్థానికులు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినా సమయానికి రాకపోవడంతో స్థానికులు మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది తీరుపై మండిపడ్డారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో టీడీపీ నేత చెల్లా సుబ్బారావు రెచ్చిపోయారు. అనుచరులతో కలిసి ఓ బార్లో బీరంగం సృష్టించారు. మద్యం షాపులో వాటా ఇవ్వలేదని కక్ష సాధింపునకు దిగారు. బార్ షాపులో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. చెల్లా సుబ్బారావు నుంచి ప్రాణహాని ఉందని బార్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. 1983 నుంచి టీడీపీలో ఉన్నామని, కోడెల శివప్రసాద్ వెంట టీడీపీలో పనిచేస్తున్నామని చెప్పారు. 26 ఏళ్లుగా బార్ నడుపుతున్నామని, అయినా ఇంత ఇబ్బంది ఎప్పుడూ రాలేదని చెప్పారు. నర్సరావుపేటలో అరాచక శక్తుల నుంచి కాపాడాలని కోరుతున్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీసులో తుపాకీ పేలుడు కలకలం సృష్టించింది. అక్కడ గార్డుగా విధులు నిర్వహిస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు తుపాకీ క్లీన్ చేస్తుండగా మిస్ఫైర్ అయింది. కాగా ఆయన్ను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు ఇస్తూ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను దిగజారుస్తోందని ప్రధాని మోదీ విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా విమర్శలకు ఎక్కుపెట్టారు. సంక్షేమ పథకాల ప్రకటనపై కర్ణాటక నేతలకు ఖర్గే సలహా ఇవ్వడంపై మోదీ స్పందించారు. తప్పుడు వాగ్దానాలు ఇవ్వడం సులభమేనని, వాటిని అమలు చేయడం అసాధ్యమన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్కు అర్థమవుతోందని దుయ్యబట్టారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రభుత్వాల ఆర్థిక స్థితి క్షీణిస్తోందని ఎక్స్లో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన మేనల్లుడు రిహాన్ వాద్రా సరికొత్తగా ఈ దీపావళిని జరుపుకున్నారు. పెయింటింగ్, కుమ్మరి కళాకారులతో కలిసి పనిచేసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఢిల్లీలోని ఓ లుటియన్స్ ఇంటిలో పెయింటింగ్ గా పనిచేస్తున్న కార్మికులతో రాహుల్ చేయి కలిపారు. అలాగే కుమ్మరి కుటుంబం ఇంట్లో మట్టి దీపాలను తయారు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ కళాకారులు తయారు చేసే మట్టి ప్రమిదలు ఎప్పటికైనా ప్రపంచంలోని విలువైన సెరామిక్ తో చేసిన వస్తువులతో పోటీ పడచ్చా అని రాహుల్ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వైనాడ్ లోక్సభ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ పడుతుండగా ఆమె ప్రచారానికి సిద్ధమవుతున్నారు. నవంబర్ 3వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారంలో తిరిగి పాల్గొనున్నారు. నియోజకవర్గంలో ఆమె పబ్లిక్ కార్నర్ మీటింగ్లను నిర్వహించనున్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనున్నారు. 3వ తేదీన 11 గంటలకు మరింతగా గాంధీ పార్క్ వద్ద రాహుల్, ప్రియాంకలు పబ్లిక్ మీటింగ్లో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత 3 చోట్ల ప్రియాంక కార్నర్ మీటింగ్లు నిర్వహించనున్నారు. ఆరికోడ్లో రాహుల్ మరో మీటింగ్ను నిర్వహించనున్నారు. నవంబర్ 4వ తేదీన కాల్పెట్ట, సుల్తాన్ బాదరే నియోజకవర్గాల్లో ప్రియాంక కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీకి ముద్రపడింది. దీపావళి సందర్భంగా గత రాత్రి ఢిల్లీ వ్యాప్తంగా పేలిన బాణసంచాతో కాలుష్యం ఢిల్లీలో భయంకరంగా పెరిగిపోయింది. బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ ఎవ్వరూ లెక్క చేయలేదు. ఫలితంగా ఢిల్లీపై కాలుష్యం దుప్పటిలా పరుచుకుంది. దీంతో ఈ ఉదయం 6 గంటల సమయానికి ఢిల్లీలో గాలి నాణ్యత ఇండెక్స్ రికార్డు స్థాయిని దాటేసింది. ఎయిర్ క్వాలిటీలో ఇది అత్యంత నాసి రకం.
రైలు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ ను 120 రోజుల నుంచి 60 రోజులకు కుదిస్తూ రైల్వే బోర్డు తీసుకున్న నిర్ణయం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం నేటి నుంచి టికెట్లు బుక్ చేసుకోవాలంటే 60 రోజుల్లోపు ప్రయాణానికి రైలు టికెట్ను ముందుగా బుక్ చేసుకోవాలి. ఇప్పటికే అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న వారికి ఈ కొత్త రూల్స్ వర్తించవు. వారికి 120 రోజుల రిజర్వేషన్ పీరియడ్ వర్తిస్తుంది. గతంలో రైల్వే టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులే ఉండేది. 2015 మార్చి 25న దీనిని 120 రోజులకు పెంచారు. ఈ విధానం వల్ల క్యాన్సిలేషన్లు ఎక్కువగా అవుతున్నాయని, ప్రయాణాలు రద్దు చేసుకోవడం వల్ల బెర్తులు వృధాగా అవుతున్నాయని రైల్వే బోర్డు తెలిపింది. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్లో 21% రద్దవుతున్నాయని, 4 నుంచి 5% మంది ప్రయాణికులు తమ జర్నీలు రద్దు చేసుకుంటున్నప్పటికీ టికెట్లు క్యాన్సిల్ చేసుకోవడం లేదని పేర్కొంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. డెమోక్రటిక్ అభ్యర్థి తన ప్రత్యర్థి కమలా హ్యారిస్ పైన విమర్శలు గుప్పించారు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను ఆమె విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. అక్కడ వారిని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన హయాంలో అలా జరగదని, అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కమలా హ్యారిస్, జో బైడెన్ విస్మరించారని విమర్శించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను కష్టాలు ఇంకా వీడడం లేదు. హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఢాకాలోని కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఆపై నిప్పంటించారు. బంగ్లాదేశ్ను 15 సంవత్సరాలు పాలించిన షేక్ హసీనా గత ఆగస్టులో విద్యార్థి ఉద్యమంతో పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆమె ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటున్నారు. స్పెయిన్ భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది కార్లు కొట్టుకుపోయాయి. స్పెయిన్ భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది కార్లు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 158కి చేరుకోగా కేవలం వాలెన్సియాలోనే 155 మంది మృతి చెందినట్లుగా గుర్తించారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్టులు ప్రకటించింది. జాతీయ జట్టుకు ఆడుతున్న ఆటగాళ్లకు 2 ఏళ్ల వార్షిక ప్రతిపాదన, ఈసీబీ జీతాలు చెల్లించనుంది. టీ20 వన్డే సారథి జోస్ బట్లర్తో పాటు టెస్ట్ జట్టు నాయకుడు బెన్ స్టోక్స్ 2 ఏళ్ల కాలానికి బోర్డుతో అగ్రిమెంట్ చేసుకున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యారు. ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోర్కే పెవిలియన్ చేరారు. కోహ్లీ కేవలం 4, రోహిత్ శర్మ 18 పరుగులు చేసి అవుట్ అయ్యారు. విరాట్ రన్అట్ కాగా మార్ట్ హెన్రీ బౌలింగ్లో రోహిత్ క్యాచ్అవుట్ రూపంలో నిష్క్రమించారు. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ 30 పరుగులు చేయగా నైట్ వాచ్మెన్గా బరిలోకి దిగిన మహమ్మద్ సిరాజ్ 1 కూడా తక్కువ పరుగులకే చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో భారత్ 4 వికెట్లు నష్టపోయి 86 పరుగులు చేసింది. ఇంకా 149 పరుగులు వెనుకబడింది. ఇది ఇవాల్టి సూపర్ ఫాస్ట్ 50. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.